ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక విశేషమైన కాకి మనకి ఇచ్చే సంకేతాల గురించి తెలుసుకుందాం. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పితృపక్షం ప్రస్తుతం నడుస్తున్న సమయం అమావాస్య వరకు కూడా పితృపక్షం నడుస్తూ ఉంటుంది. లాస్ట్ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ సమయంలో మీకు కాకులు కొన్ని సంకేతాలు ఇస్తాయి. ఆ సంకేతం ఏంటంటే మీ పితృదేవతలు మీ పైన ప్రసన్నతతో ఉన్నారని అర్థం. ఈ సంకేతాలని మనం కనిపిస్తే మీరు ఎవరికి కూడా చెప్పకూడదు, కుటుంబ సభ్యులు కూడా చెప్పకూడదు. ఎలాంటి సంకేతాలు, ఏ విధంగా మనకి ఫలితం ఉంటుందో మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకి ద్వారా మనకి కొన్ని శుభ సంకేతాలు అందుతాయి. అవి తెలియజేస్తుందన్నమాట మనకేంటంటే ఎలాంటి లాభాలు రాబోతున్నాయి, ఒకవేళ జీవితంలో జరిగే సంఘటనలు మంచి చెడులు రెండూ కూడా మనం మెజర్మెంట్ చేయవచ్చు, అంటే బేజర్ వేయవచ్చు. కాకికి దివ్యమైన శక్తులు ఉంటాయి. అంటే మనం అందరం కూడా శకుని శాస్త్రం, పక్షి శాస్త్రం ఇలా చాలా వాటిల్లో విశేషమైన శక్తుల గురించి చెప్పడం జరిగింది. దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనకిప్పుడు పితృపక్షం నడుస్తున్న సమయంలో కాకి గనక మనకి ఇలా మన ముందు చేసినట్లయితే ఖచ్చితంగా జీవితంలో మంచి చెడు రెండు లక్షణాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన పెద్దలు, పితృదేవతలు మనకి ఆ సంకేతాన్ని ఇస్తున్నారని అర్థం. ఇప్పుడు ఈరోజు మనం కాకి తెలియజేసే శుభ సంకేతాలు వాటి గురించి తెలుసుకుందాం. అలాగే మీకు నేను ఒక 20 దాకా చెప్తాను, అంటే 20 సంకేతాలు చెప్తాను. ఇందులో మీరు ఏదైనా సరే మీకు జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పుని సూచిస్తుందని అర్థం. ఎలాంటి సంకేతాలు ఉంటాయో మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు అలా చూడడం వీలు కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. మీరు ఏది చేయగలిగితే దాన్ని ప్రయత్నించేయండి. నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పొరపాటును కూడా చూడవద్దు. అది గుర్తుంచుకోండి. ప్రాకృతికమైన శక్తులు ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉండే ఎనర్జీని మనం గుర్తించలేకపోవడానికి కారణం మనలో ఆ శక్తి లేకపోవడం. ప్రకృతి మనకు అన్నీ ఇస్తూ ఉంటుంది, కానీ పట్టుకోవడం చేత కానప్పుడే బాధ అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాం. మొట్టమొదటిగా మీరు ఎప్పుడైనా సరే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు, కాకి ఏదైనా ఒక గిన్నెలో, ఇలా గిన్నె కానీ లోటా కానీ ఏదైనా కుండలో కానీ నీళ్లు తాగుతూ కనిపించింది అనుకోండి, మీకు వెళ్ళే పనిలో అది ధనానికి సంబంధించిన పని అయితే కనుక ధనలాభం కలుగుతుంది అర్థం. కాకి నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళే పనిలో ఖచ్చితమైన ధనలాభం కలుగుతుంది అర్థం. అలాగే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది, సఫలత లభిస్తుంది అర్థం. అలాగే రెండో చెప్తాను. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే కాకి నోటితో మాంసం ముక్క కానీ ఏదైనా ఆహార పదార్థం నోటితో పట్టుకొని కనిపించిందా, మీ మనసులో ఉన్న ఎంత పెద్ద కోరికైనా సరే అది తీరుతుందని అర్థం. అంటే అది ఏది పట్టుకున్నా సరే, మాంసం ముక్క కావచ్చు, అన్నం ముద్ద కావచ్చు, ఏదైనా సరే ఆహారం నోటితో పట్టుకుని మీరు బయటికి వెళ్తున్నప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కనిపించిందా, ఖచ్చితంగా మీ కోరిక తీరుతాయని అర్థం. ఇప్పుడు పితృపక్ష సమయంలో అది గుర్తుంచుకోండి. అలాగే మూడో చెప్తాను. ఉదయం సమయంలో తెల్లవారుజామున దగ్గర నుంచి మీరు లేచిన తర్వాత మీరు కాకి వచ్చి సడన్గా మీ పాదాలను కనుక తాకిందనుకోండి, కొంతమంది కూర్చుని టీ తాగుతూ ఉన్నా, పేపర్ చదువుతూ ఉన్నా కాకి వచ్చి పొడుస్తూ ఉంటాయి. అలా ఈ సమయంలో కనుక జరిగింది అంటే, మీ పాదాలు కనుక కాకి వచ్చి తాకింది అంటే మీకు ధనప్రాప్తి కలగబోతుందని అర్థం. అలాగే మీకు సమాజంలో ఉన్నతి పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయని అది ఒక సంకేతం. నాలుగో చెప్తాను. కాకి మీ ముందు మట్టిని కాళ్ళతో కానీ ముక్కుతో కానీ తీస్తుంది అనుకోండి, మీకు ధనలాభం కలుగుతుందని అర్థం. మీరు చూస్తే ధనలాభం కలగబోతుంది అర్థం. ఐదో చెప్తాను. మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి,
కాకి చెట్టు కొమ్మ పైన కూర్చుని కనిపించింది అనుకోండి, అది దాని అర్థం ఏంటంటే మీకు ఆ కాకి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మీరు వెళ్తున్న దిక్కులో కనిపిస్తే మీ మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుందని అర్థం. ఆ రోజు చెప్తాను. మీరు సూర్యోదయ సమయంలో అంటే తెల్లవారుజాము నుంచి సూర్యుడు ఉదయించే సమయంలో మీ ఇంటి ముందు డాబా పైన కానీ ఇంటి ముందు కానీ చెట్టు పైన కానీ కాకి అరుస్తున్నట్టు కనిపించింది అనుకోండి, అంటే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చెట్టు మీద కానీ డాబా పైన కూర్చొని అరుస్తుంది అనుకోండి, రాబోయే రోజుల్లో మీకు ధనవృద్ధి కలుగుతుందని అర్థం. అది సంకేతం మీకు. అలాగే మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అలాగే సాయంత్రం సమయంలో కూడా అంటే సూర్యుడు అస్తమించే సమయంలో మీ ఇంటి పైన లేదా మీ ఇంటి ముందు కాకి అరవటం అశుభగా, అంటే సాయంత్ర సమయంలో అరుస్తుంది అంటే అశుభానికి సూచిక అని అర్థం. అంటే అశుభం అంటే ఏదో ఇబ్బంది రాబోతుందని అర్థం. సాయంత్ర సమయంలో ఇంటిపైన కానీ కూర్చుని కంటిన్యూ అరుస్తూ ఉంటాయి. అందుకని సాయంత్రం గ్రామీణ ప్రాంతాల్లో కాకులు సాయంత్రం పూట అరిస్తే తరిమేస్తూ ఉంటారు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే 7వ చెప్తాను. కాకి నోటిలో ఏదైనా ఒక చిన్న గుడ్డ పిక్క, అంటే మనం చూస్తూ ఉంటాం గుడ్డ పిలుకలు కానీ ఏదైనా ఒక కవర్ కానీ పట్టుకుని వెళ్తూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. మీకు కానీ అలా కనిపించిందా, అది మీకు ఒక శుభ సూచిక. మీరు ఒక ముఖ్యమైన పని మీద ఏదైనా ఉంది అంటే అది మీకు రాబోయే రోజుల్లో అవుతుందని అర్థం. అలాగే 8వ చెప్తాను. మీరు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్తున్నప్పుడు కాకి మీ కుడివైపు నుండి ఎగురుతూ వెళ్ళిందనుకోండి, ఎక్కడైనా సరే మీరు ఎటువంటి కష్టమైన పనైనా సరే అది సులువుగా పూర్తి చేయగలుగుతారు అర్థం. 9వ చెప్తాను. మధ్యాహ్నం సమయంలో ఎక్కడైనా మీ ఇంటి ముందు కానీ మీ దగ్గరలో కానీ చెట్టుపై నుండి కాకి అరుపు ఉత్తర దిక్కును కానీ తూర్పు దిక్కును కానీ వినిపించింది అనుకోండి, మీకు స్త్రీ సుఖం లభిస్తుంది అర్థం. అంటే అక్కడ సమస్య వస్తుంది. స్త్రీ సుఖం అంటే ఏంటంటే అని అడుగుతారు. స్త్రీ సుఖం అంటే మీ భార్యతో కానీ అలాగే మీ ప్రేమించిన వారితో కానీ మీరు వారితో మనస్ఫూర్తిగా వారితో ఉండగలుగుతారని అర్థం. వారు మీకు మనసు వెరిగి ప్రవర్తిస్తారని అర్థం. అలాగే 10వ చెప్తాను. ఆడవారు ఎక్కడైనా సరే నీళ్లు మామూలుగా పట్టుకు వెళ్తున్నప్పుడు కానీ కాకి వచ్చి ఆ నీళ్ళని ఆ బిందెని కానీ పైన వాలినా టచ్ చేసిన ధనప్రాప్తి రాబోతుందని అర్థం. అలాగే 11వ చెప్తాను. కాకి నోటిలో ఎప్పుడైనా సరే చిరుధాన్యాలు అంటే ఓట్లు కావచ్చు, బియ్యం కావచ్చు, లేకపోతే జొన్నలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇలాంటివి ఏదైనా సరే మీకు నోటితో పట్టుకొని వెళ్తూ ఉందనుకోండి, అంటే పుల్లలు కానీ కర్ర పుల్లలు కానీ మట్టి కానీ ఇలాంటివి ఏదైనా పట్టుకొని మీ ఇంటికి తీసుకొచ్చిందనుకోండి బయట నుంచి, మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగబోతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, డబ్బు రాబోతుంది అని అర్థం. అలాగే లాటరీలు కూడా తగలవచ్చు, అందులో డౌటే లేదు. ఒక్కొక్కసారి లాటరీ కూడా తగిలే అవకాశం ఉంటుంది అని అర్థం. అలాగే మీ పితృలు అంటే ఎవరైతే మీ పితృదేవతలు ఉన్నారో వారి యొక్క ప్రసన్నత మీ మీద ఉందని అర్థం. అంటే వారి యొక్క ప్రసన్నత లభించింది అంటే చాలా సమస్యల నుంచి బయటపడతారని అర్థం. అలాగే 12వ చెప్తాను. మీరు ఇది మామూలుగా అంటే మనకి రాబోయే వైశాఖ మాసంలో కాకి ఎక్కడైనా సరే పచ్చడి చెట్టు పైన గూడు పెట్టుకొని దాంట్లో ఉన్నట్లయితే మీకు అంటే వైశాఖ మాసంలో వర్షం పడుతుందని అర్థం. వర్షం రావడానికి సంకేతం అని అర్థం. అలాగే 13 చెప్తాను. మీరు బయటికి వెళ్తున్నప్పుడు దారిలో కాకి వేరే కాకి ఆహారం నోటితో కనుక పెడుతున్నట్లు పిల్లక్క పెట్టినా సరే కనిపించినా అది మీకు చాలా మంచి శుభాన్ని కలుగజేస్తుందని అర్థం. ఇది ఈ పితృపక్షంలో కనుక ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్న అర్థం. అలాగే 14 చెప్తాను. ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి ముందు కాకి అరుస్తున్నట్లు కనిపించింది అనుకోండి, మీ ఇంటికి ఉదయం పూట చుట్టాలు వస్తారని అర్థం. లేదా మీరు ఒక శుభ సమాచారం మంచి సలహా కానీ సమాచారం కానీ వింటారని సంకేతం. అలాగే కాకి మీ దగ్గరికి వచ్చి కాకి ఈకలు కనుక రాలే అనుకోండి, ఈ ఈకల్ని మీరు విధి విధానంగా తీసుకొని అంటే చక్కగా నమస్కరించి తీసుకొని మీరు కనుక దీన్ని ఒక ఎర్రటి వస్త్రంలో కానీ కట్టి చక్కగా కాస్త పచ్చకర్పూరం పక్కన పెట్టి ఎక్కడైనా పెడితే మీకు ధనాకర్షణ కలుగుతుంది అర్థం ఈ సమయంలో, అది రాల్చి వెళ్తే. అలాగే మనం చాలా ఉపాయాలు చెప్పాం దీంట్లో. మీకు వశీకరణ ప్రయోగాలు చెప్పాం, లాటరీ తగిలే విషయాలు చెప్పాం, తిలకం గురించి చెప్పాం. ఇలాంటిది ఏదైనా సరే మీరు కాకి ఈకతో చేయవచ్చు. అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాకి ఎప్పుడైనా సరే మీ నెత్తి మీద తన్నింది అనుకోండి, పిల్లలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా పొడుస్తూ ఉంటాయి. అది మీకు ఇండికేషన్ ఏంటంటే ఎవరితో గొడవ పడబోతున్నారని అర్థం. అలాగే ఇంకొకటి ఏంటంటే కాకి కనుక మీకు
ఇంటిలో మీరు ఎప్పుడు నిత్యం కనుక ఏదన్నా ప్రసాదం చేసుకున్నా లేకపోతే పెద్దలకు పెడుతూ ఉంటారు, అది వచ్చి మీకు పిలుస్తూ ఉందనుకోండి, సమయం కాని సమయంలో మీకు ఏదో ఆపద రాబోతుందని అర్థం. అంటే కాకి మనకి ఎన్నో రకాల సూచనలు చేస్తుంది. మీరు ఇందులో మీ జీవితంలో కనుక ఏదైనా సంఘటన జరిగినా ఎవరికి చెప్పకూడదు, నాకు ఇలా జరిగిందనుకో చెప్పకూడదు. ఎందుకంటే ఈ పితృపక్షాల్లో కనుక మీరు ఖచ్చితంగా వీటి చిహ్నాలను కనుక మీరు చూడగలిగితే మీ జీవితం మారిపోతుంది. అలాగే ఇంకోటి చెప్తాను, మీరు ఈ సమయంలో కాకులకి ఖచ్చితంగా ఆహారం పెట్టండి. అమావాస్య వరకు పితృపక్షంలో ఖచ్చితంగా ఆహారం పెట్టండి. అలాగే మీకు మిగతా సమయంలో కూడా పెట్టడం వల్ల శని భగవాన్ యొక్క ఇబ్బందులు ఏదన్నా ఉన్నా తగ్గుతాయి. అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మీరు మనసులో ప్రేమగా ఆహారం, కొద్దిగా ఆహారం పెట్టండి. కష్టాలు అంటున్నారు కదా, చాలామంది మాకు ఉన్న కష్టాలు ఎవరికి లేవు అంటున్నారు. కాకులకి పక్షులకి ఆహారం పెట్టండి, ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడతారు. అలాగే మరిన్ని విషయాలు ముందు వీడియోలో తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది అంటున్నారు గురువుగారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. నేను షేర్ చేసే ప్రతి పోస్టు కూడా మీకు నోటిఫికేషన్లో మీ ఇన్బాక్స్లోకి వస్తుంది. చెక్ చేసుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.